కదా హైడ్రాను కావాలన్నది. ఎందుకోసం హైడ్రా కావాలన్నది? హైడ్రా ఎందుకోసం వచ్చిందంటే ఈ వర్షాల ప్రభావంతో ప్రాణ నష్టాలు, ఇవాళ ఉన్నటువంటి రోడ్లు కానీ, ఇవాళ బిల్డింగులు కానీ ఇవాళ కూలిపోయి ఇవాళ మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అత్యాశకు పోతే ఉన్నాశ పోయినట్టున్నటువంటి నేపథ్యంలో అందుకోసం హైడ్రాను కూడా కావాలన్న దీనికోసమే ఆయన నిన్న చెప్పినటువంటి సందర్భాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేస్తే కొందరు ఏలన చేశారు, మరికొందరు విమర్శలు దిగారు. ఇది ఎంతకాలం అలే అని సన్నాయి నొక్కులు నొక్కారు. బెదిరించడానికి చేస్తున్న పని అని కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడరు. మరికొందరు అయితే విపక్షాలను అణచివేయడానికి హైడ్రాను రేవంత్ రెడ్డి తెచ్చారంటూ విమర్శలు చేశారు. రాజకీయంగా పెద్ద దుమరమే రేగింది. కాంగ్రెస్ పార్టీ మినయిస్తే హైడ్రాను అందరూ వ్యతిరేకించారు. వారి బోనలపై హైడ్రా బొల్లేరు ఎందుకు వెళ్ళలేదంటూ సూటిగా ప్రశ్నించారు. ఇలా ఒకటేమి ఆరంభంలోనే హైడ్రాపై రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం కూడా అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొంది 4 రోజుల నుంచి. కానీ గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ అతలకుతలం అవుతుంది. అనేక ప్రాంతాలు జలమయమై చివరికి విల్లల్లోకి కూడా నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే దారి లేక వరద నీరు మొత్తం నగరంపై పడింది. దీంతో నగర ప్రజలు అల్లడిల్లిపోతున్నారు. ప్రధానంగా చెరువులు ఆక్రమించి నిర్మించుకున్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఖరీదైన వస్తువులు కూడా నీటి మునిగాయి. ఆర్థిక నష్టం జరిగింది, ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం వరద నీటిలో అల్లాడిపోతున్నాయి. అందుకే హైడ్రాను తీసుకొని వచ్చి చెరువులను ఆక్రమించి నిర్మాణాలను కూల్చివేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కూల్చివేసిన ప్రాంతాలు గత 4 రోజుల నుంచి చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను తొలగించిన ప్రాంతాలు నీరు చెరువులోకి వెళుతుంది. అక్కడే భారీ వర్షం పడిన ప్రాంతాల వాసులకు ఇబ్బంది కలగడం లేదు. అదే ఇప్పుడు హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకొని నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా అనేక మంది నెటిజన్లు నిలబడుతున్నారు. తాము మీ వెనక ఉన్నాము, పని ముగించడంతో పాటు కామెంట్స్ పెడుతున్నారు. ఇలా హైడ్రా ఏర్పాటు అందరూ స్వాగతిస్తున్న నేపథ్యం ఉంది. హైడ్రా అంటేనే ఏంటి? హైడ్రా అంటేనే ఇప్పుడు భయం పట్టుకుంది. భవిష్యత్తులో చెరువులను ఆక్రమించినా ఇల్లు కట్టుకుంటే కూల్చివేస్తారన్న హెచ్చరికలు బలంగా ప్రజల్లోకి పంపగలిగారు. బిల్లాలు కూడా చెరువులను ఆక్రమించి విల్లాలు, అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టి వాటిని విక్రయించారు. కొన్ని చోట్ల వెంచర్లు కూడా వేశారు. వాటిని గుడ్డిగా నమ్మి ప్రజలు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో తాము కొనుగోలు చేసే నిర్మాణాలనే లేదో చూస్తున్నారు. ఇది కదా కావాల్సింది. అయితే హైడ్రా ఏర్పాటు కేవలం హైదరాబాదే కాదు, జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే హైడ్రా ఎంతటి స్థాయిలో ప్రజలకు వెళ్ళిందో వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకోసమే హైడ్రాను సృష్టించిన నేపథ్యం ఉందని నిన్న ఆయనే అధికారులతో చెప్పకనే చెప్పినటువంటి సందేహం చూస్తున్నాం. అంతే హైడ్రా ఏ విధంగా ఉంది? హైడ్రాని స్థాపించిన తర్వాత ఎవరైతే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం ఉందో వాళ్ళందరూ కూడా కబ్జాలు వేసుకున్న నేపథ్యంలో ఇవాళ అవన్నీ బిల్డింగ్లన్నీ నేలమట్టం అయిన తర్వాత ఏ వర్షం నీరైతే ఎక్కడైతే ఆగకుండా ఎక్కడికైతే వెళ్ళాలో తన గమ్యస్థలానికి ఆ వర్షం చుక్క కూడా వెళ్ళిన నేపథ్యం ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. లేకపోతే ఈ కబ్జాలు చేసుకున్నటువంటి భూములు, ఈ కబ్జాలు చేసుకున్నటువంటి బిల్డింగులు, ఆ బహుళ అంతస్తులు కట్టుకున్న నేపథ్యంలో ఈ చిన్నకారు రైతులు కానీ, చిన్నకారు పేద సామాన్యుడు కానీ ఇవాళ బిల్డింగ్ల బహుళంతస్తుల బిల్డింగ్లో ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడలేనటువంటి నేపథ్యంలో ఇవాళ చిన్నవాళ్ళు ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఇలా బహుళంతస్తులు కూరగొట్టడంతో ఇవాళ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకోసమే హైడ్రాను కావాలని ఈ సృష్టించిన నేపథ్యం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.